ఈవెన్ ముందు నెల రోజులు, దాదాపు నెల రోజులు ఏవైతే జంతర్ మంతర్లో పీస్ఫుల్గా నడిచిన ప్రొటెస్ట్లకి మేమే పర్మిషన్లు ఇచ్చాము. అంటే డిప్కే తను యుఎస్ నుంచి రాగానే ఆయనకే సరే చేసుకోండి అని చెప్పి మనం ఏమీ 1 వీక్ ముందు అప్లై చేయాలి ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ముందే పర్మిషన్ ఇచ్చాము. ఎందుకంటే అది మీ హక్కు, చేస్తామంటే దానికి మనకేం అభ్యంతరం లేదని చెప్పి. అది సోనం వాంగ్చుక్ గారి ఇది కూడా ఇది నిరాహార దీక్ష, ఆమె నిరాహార దీక్ష కూడా అట్లాగే నడిచింది ఒక 20 రోజులు. ఎవరు ఏమి డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. స్లోగనింగ్ చేసుకోవడము, దాని తర్వాత వేరియస్ లీడర్లు వచ్చి అక్కడ మాట్లాడడం, ఇదంతా జరిగింది. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ప్రశాంతంగా నడిచిపోయింది. అయితే పార్లమెంట్ మొదలైన రోజు పార్లమెంట్ మీద దాడికి దిగారు. మనందరం చూసాం అక్కడ. అందులో స్టూడెంట్సే కాదు, సోనం వాంగ్చుక్ గారు ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడారు. వారు కూడా చెప్పారు అహింసకు తావులే, అహింసయుతంగానే జరగాలి, హింసకు తావులేదు అని చెప్పి. దాని తర్వాత వీరు సౌరవ్ దాస్ అనుకుంటాను, తను కూడా ఇది జేపీ నడ్డా గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతర శక్తులు బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యాయి, వైలెన్స్తో మాకేం సంబంధం లేదన్నారు. అయితే ఇందులో రెండు ఇవి కనిపించాయి. ఢిల్లీ పోలీసులు ఇంతలోపు వచ్చి దాదాపు 250 మంది పోలీసులే గాయపడ్డారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, ఐసీయూ ఇట్లాంటి వాటి. అందులో 101 మందిని ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా రికగ్నైజ్ చేసిన దాంట్లో 101 మంది మీద ప్రయర్, అంటే అంతకుముందే మర్డర్ కేసులు, దాదాపు 62 మంది మీద రేప్ కేసులు, ఇంకో 61 మంది మీద ఏమో ఈ దొంగతనము, డెకైటీ ఇట్లాంటి కేసులు, కొంతమంది మీద వేరే ఇతరత్రా కేసులు. సో మొత్తం మీద 2878 ఏమో 2900 మంది దాదాపు క్రిమినల్స్ ఆర్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ అంటారు. అంటే బేసిక్గా ఆరోపణలు అన్నా, పోనీ అక్యుజేషన్స్ అన్నా ఉన్నవాళ్ళు, కోర్టులో కేసులు నడుస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఇది ఉన్నవాళ్ళు, వీరు చొరబడ్డారు, కావాలని గొడవ చేశారు అని చెప్పి ఈవెన్ ఢిల్లీ పోలీసులు కూడా గాయపడి ఉండడం. అయితే మరి మనమందరము ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా చేశారని అనడానికి నిన్న పోలీసుల పిల్లలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా ఏమనట్లేదు కదా, ఇది స్టూడెంట్సే చేశారు, ఈ విధంగా దాదాపు హత్యా ప్రయత్నాలే జరిగాయి పోలీసుల మీద అని చెప్పి అయితే మనము అనట్లేదు. స్టూడెంట్స్ వేరే ఉన్నారు, ఈ గొడవ చేసిన వారు వేరే ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ గారు ఇద్దరికి 2 డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు గొడవ చేసిన వాళ్ళని మాత్రము, అంటే వైలెన్స్ చేసిన వాళ్ళని, హింసకి ప్రేరేపించిన వాళ్ళని, హింసాయుతంగా బిహేవ్ చేసిన వాళ్ళని, అండ్ హింసకు పాల్పడిన వాళ్ళని ఒక విధంగా, అట్లాగే స్టూడెంట్స్ని మరో విధంగా. ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ కూడా మీరు ప్రశ్న అడిగారు, ఇది ఓన్లీ మాటలకేనా అని చెప్పి. ఈరోజు నేను అడగలేదు, అభిజిత్ అడిగిన దాన్ని మేము ముందు పెట్టా. అభిజిత్ దీప్కి వీడియో చేశాడు కదా, ప్రధానమంత్రి క్షమించానంటున్నారు, ఇదేమన్నా కేవలం మాటలకేనా, చేతల్లో కేసులు ఎత్తేస్తారా అని అంటూ ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని బూతులు మాట్లాడితే బూతులకి కేసులు పెట్టేస్తారా, అదేమన్నా నేరమా అని కూడా అడిగాడు అతను. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నానండి, బూతులకు కేసులు పెడతారా? కర్ణాటకలో 3 బూతులు వాడారని చెప్పి రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టేశారు గవర్నమెంట్. మన దగ్గర ఎవరో బూతులు మాట్లాడితే చూపించారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మహిళల్ని కూడా చూడకుండా అరెస్టులు చేశారు. ఇక్కడ పక్క రాష్ట్రంలో ఎవరో ఏదో పార్టీ అతను ఏదో మాట వాడాడు, డెలివరీ గురించి, డెలివరీ బాయ్ల గురించి ఏదో మాట్లాడాడు అని చెప్పి వారిని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అరెస్టులు చేశారు. ఒక విషయం చెప్తున్నాం. సో కేసులు పెట్టారు, ఇక్కడ కేసులు పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నారు. కేసులు ఎవరు పెట్టారు? వేరే వాళ్ళు పెట్టి ఉండొచ్చు కాక. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో నిన్న అంతెందుకు మా ఐటీ సెల్ వాళ్ళే ప్రధానమంత్రి గారి మీద చాలా బూతులు మాట్లాడుతూ, న్యూడ్ పిక్చర్స్ లాగా చేస్తూ, ఇతర దేశ ప్రధానులు, రాష్ట్రపతులతో సహా వాళ్ళని డిపిక్ట్ చేస్తూ చాలా గలీజ్గా చేస్తూ ఉన్న దాని మీద ఒక 20 వీడియోలు తీసుకెళ్లి చూపించి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్టులు చూపించి కంప్లైంట్ ఇస్తే 2 రోజులకి, నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిని అవమానిస్తే ఎట్లాగైతే చట్టం తను చేసుకుపోయింది అని మీరు చెప్పారు, అట్లాగే ఒక దేశ ప్రధానిని,
మన దేశ సంబంధాలు ఇతర దేశాలతో ఇంకా వేరే రాష్ట్రపతులు ప్రధానమంత్రులను కూడా అవమానించే విధంగా జుగుప్సాకరంగా అత్యంత ఏహ్యమైనటువంటి పోస్టులు పెట్టారు కదా. మీ విషయంలో ఎట్లాగైతే ఫ్రీగా పోలీసులు యాక్ట్ చేయగలిగారో నేను అనుకోవడం మన దేశ ఔన్నత్యం కూడా అంతే ముఖ్యం కదా. ప్రధానమంత్రి అని అంటే కూడా అంతే ముఖ్యం కదా. మీరు మీ పోలీసులను అదే విధంగా ఫ్రీగా యాక్ట్ చేయనిస్తారు అని చెప్పి నేను అంటలే. నిన్ననేనండి 24 గంటలు కాలేదు వారిని డీసీపీని రిమూవ్ చేసేశారు, సైబర్ క్రైమ్స్ నుంచి తీసేసి హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. ఇది పరిస్థితి. అరవింద్ బాబు గారు వారి పేరు, ఇప్పుడే నేను పేరు చెక్ చేస్తాను. సో ఇది పరిస్థితి. నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాము, మీరు చట్టం తన పనిని తను చేసుకుపోనివ్వండి అని అంటే ఈరోజు ఎమ్మటే అసలు కేసే పెట్టిన ఆఫీసర్ ని ఎఫ్ఐఆర్ క్రూషియల్ పాయింట్ కి ఇష్యూ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రికి వారే కదా ప్రభుత్వం అంటే, ప్రధానమంత్రికి దేశ యువతకు ఉన్నారులేండి. నా పాయింట్ ఎవరు లేరు, వారు ఒక్కరిని నడిపిస్తున్నారని కాదు. సో దేశ యువతకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడిందా? మాట్లాడతాను, అదే ఒక్క విషయం వస్తాను, మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ అని అంటున్నాను. ఎందుకనంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈరోజు కూడా ఎక్స్లో నేను ట్విట్టర్లో కూడా ట్వీట్స్ చూస్తున్నానండి. చాలామంది వాళ్ళ ఇంటికి వచ్చారు పోలీసులు, వాళ్ళు నీట్ ఇది ఐడి కార్డు చూపించారు, వాళ్ళ సిస్టర్ ఎవరో పార్టిసిపేట్ చేస్తే వారు వెరిఫై చేసుకుని వెళ్ళిపోయారు. మీరు స్టూడెంట్స్ అని చెప్పారు, ప్లకార్డులు పట్టుకున్నారు, అక్కడ ఇది చేశారు, దానికి ఏం పర్వాలేదు, మీ మీద మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మరీ కన్ఫర్మ్ చేశారు, మీ మీద ఎఫ్ఐఆర్ అనేది ఏమీ లేదు, విత్డ్రా అయిపోయింది, దాని మీద ఏమీ ఇది లేదు అని. ఇది స్టూడెంట్స్ వైపు తీసుకుంటున్న చర్యలు. స్టూడెంట్స్ని ప్రధానమంత్రి గారు అడ్రస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిందే, ఇప్పుడు వీళ్ళంతా మన పిల్లలే, మన వాళ్ళే కదా, వీళ్ళేమి క్రిమినల్స్ కాదు, ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది, నిజంగానే హక్కు ఉంది. అసలు యాక్చువల్లీ మనందరిలో కూడా కొంత సానుభూతి కూడా ఉండింది. ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడము అనేది రైట్ అనేది ఎవరు కూడా అది దాన్ని సమర్థించే ప్రసక్తి అయితే లేదు కదా. మనం అందరం కూడా వాళ్ళు ఆ యాంగ్విష్ని ఎక్స్ప్రెస్ చేయడమే కానీ, దానికి ప్రొటెస్ట్ చేయడమే కానీ, దానికి సొల్యూషన్స్ డిమాండ్ చేయడంలోనే కానీ ఎటువంటి ఇది లేదు, డౌట్ లేదు. వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళు చేయడము. మనం కూడా మన ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మన ఇళ్లలో కూడా చదువుకుంటున్నారు. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వచ్చిన వాడిని. మనకు ఆ ట్రామా ఎట్లా ఉంటుంది, పరీక్షలు అనేది ముందే స్ట్రెస్ఫుల్, దాని మీద మళ్ళీ పైగా క్యాన్సిలేషన్లు, రీ ఎగ్జామ్లు, ఇవన్నీ అంటే ట్రామా ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి ఎవరు అభ్యంతరపట్టలేదు. ఈవెన్ సిజేపీ వాళ్ళు చేసినన్ని రోజులు కూడా ఎవరు అభ్యంతరపట్టలేదు. ఈరోజు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో క్రిమినల్ ఎలిమెంట్స్ జొరబడ్డాయి, వాళ్ళ మీద కేసులు మాత్రం చాలా గట్టిగా ముందుకెళ్ళాలి, ఒకటి అది మన స్టాండ్. రెండోది ఏంటి అని అంటే సిజేపీ వారు కూడా ఇంతకుముందు మీరు అన్నారు, ఇప్పుడు ఇది ఒకటే సబ్జెక్టా, లేకపోతే యువతకు సంబంధించిన సబ్జెక్టులేనా, లేకపోతే విద్యకు సంబంధించిన సబ్జెక్టులేనా, లేకపోతే ఇతరత్ర సబ్జెక్టులలో కూడా వాళ్ళు వస్తారా అని చెప్పి మీరు అన్నారు. నేనేమంటున్నానంటే రిషి గారు, మీరు వారి సబ్జెక్ట్ ని తప్పగా ఒక్క నిమిషం సార్, పుల్లారావు గారు, నేనేమంటున్నానంటే అసలు తప్పుగా చదివాం మనం, వాళ్ళ సబ్జెక్ట్నే తప్పుగా చదివాం. వాళ్ళ సబ్జెక్ట్ ఈజ్ నాట్ విద్య అండి. అయ్యుంటే నిజంగానే ఈరోజు జార్ఖండ్లో పిఎస్సి పేపర్ ఇది ఎవాల్యుయేషన్ కానీ, దాన్ని ప్రాసెస్లో కానీ జరిగిన మిస్టేక్స్, పేపర్ లీక్స్ అని చెప్పి గొడవ చేస్తున్నారు. పంజాబ్లో పేపర్ లీక్లు అయ్యాయి, కర్ణాటకలో పేపర్ లీక్లు అయ్యాయి, రైట్. మన దగ్గర కూడా అయిందనుకోండి, అది వేరే విధంగా అయింది. సరే, నేను మళ్ళీ దానికి వస్తాను. లేదు సార్, నేనేమనంటే సిజేపీ టార్గెట్ బీజేపీ సార్. మీకు అది తెలుస్తూనే ఉంది కదా. ఓన్లీ ఇట్స్ ఏ పొలిటికల్ డ్రామా ఆడారు అని తెలుస్తోంది. ఇప్పుడు స్టూడెంట్స్, ఇందులో అమాయక స్టూడెంట్స్ నిజంగానే ఇప్పుడు అంతకుముందు ఒకసారి ఐఏసీ అని చెప్పి గురువు గారు ఎవరైతే డిప్కే ఏదైతే పార్టీ నుంచి వచ్చాడో, తను సోషల్ మీడియా కన్వీనర్ గా ఏదైతే పార్టీలో ఉన్నాడో, అక్కడ అసలు ఆ పార్టీ అధ్యక్షులు గురువు గారు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకసారి ఇట్లాగే ఐఏసీ అని చెప్పి, ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ అని చెప్పి పూర్తిగా సెంటిమెంట్ ని వాడుకుని పాలిటిక్స్ లోకి వచ్చి పూర్తిగా మీకు తర్వాత ఆయనే కరప్షన్ లో కూరుకుపోయిన సందర్భం మనం చూసాం. ఈ రోజు చూడండి, సేమ్ థింగ్ అంటున్నాను. విద్యార్థుల గురించి నిజంగానే, లేకపోతే విద్యలో మార్పుల గురించి అని అంటే, పోనీ వీళ్ళే కాదు, సిజేపీ కాదు, పోనీ అపోజిషన్ పార్టీ వాళ్ళు లాస్ట్ రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రధానమంత్రి